యేసుక్రీస్తు నామంలో మీకందరికి వందనాలండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయాన్ని మనము ప్రారంభించాము పోయిన వారము. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 45వ వచనం నుంచి 52వ వచనం వరకు ఈ వారం కూడా చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు తీయండి, లేకపోతే ఫోన్ లైన్ చూడండి, డిస్ట్రాక్ట్ కాకపోతే. సో మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని విండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయం కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. పోయిన వారము ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. అయితే శ్రమలలో క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి, శ్రమలలో క్రైస్తవుడు నేర్చుకోవలసిన పాఠములు అనే సిరీస్ మీద 6వ అధ్యాయం మార్క్స్ వార్త 45వ వచనం నుంచి 52వ వచనం పోయిన వారం మనం ప్రారంభించాం. అయితే దేవుడు నేర్పించే పాఠము ఏమిటంటే సృష్టికి ప్రభువే శ్రమలలో మనకు ధైర్యం. సృష్టికి ప్రభువే శ్రమలలో మనకు ధైర్యం. ఎవరూ చెప్పలేరు నాకు ఎటువంటి శ్రమ లేదు అని. ఒక్కొక్క వ్యక్తి ఒక రకమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే ఆ శ్రమల గుండా ఒక విశ్వాసి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని మనం ఆలోచించినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. అయితే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచి వస్తుందండి. యేసు ప్రభువులో నుంచి ఆ ధైర్యం వస్తుంది అని మార్క్స్ వార్త 6వ అధ్యాయం మనం చదివిన వాక్య భాగం మనకి నేర్పిస్తూ ఉంది. అయితే సృష్టికి ప్రభువే మనకు ధైర్యం, మరి ఎవరు మనకు కాదనే విషయాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసు క్రీస్తు యొక్క 3 పరిచర్యలు మన శ్రమలలో ధైర్యమునిస్తుంది అని మనం చెప్పాం. మొదటి పరిచర్య ఏమిటంటే 45వ వచనంలో ఉంది, తన శిష్యులను శ్రమల్లోనికి పంపించుట. యేసు క్రీస్తు వారి యొక్క మొదటి పరిచర్య కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే శిష్యులను శ్రమల్లోకి పంపించడము పరిచర్య ఎలా అవుతుంది అని అంటే పోయిన వారము చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడండి, యేసు క్రీస్తు వారే శిష్యులను శ్రమల్లోకి పంపిస్తా ఉన్నాడు. 45వ వచనం చివరి భాగంలో చూడండి, బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. చూశారండి ఆ మాట, బలవంతం చేశాను. ఇంగ్లీష్ లో ఫోర్స్ చేశాడంట. బలవంతం చేసి మీరు వెళ్ళండి అని చెప్పాడు. అయితే మనకు తెలుసు వెళ్ళిన తర్వాత ఏమైంది? తుఫాన్ వచ్చింది. అయితే యేసుప్రభు తెలియదా తుఫాన్ వస్తుందని? ఓఎస్ తెలుసు. తెలుసు అంటే అది సరైన జవాబు కాదు అంటాడు ఒక ఆయన. ఎలా అంటే యేసు క్రీస్తే స్వయంగా ఆ తుఫాన్లోకి నెట్టాడు. వీళ్ళని ముందుగా పంపించి తర్వాత ఎవరిని పంపించాడు? దేన్ని పంపించాడు? తుఫాన్ని పంపించాడు. అయితే యేసు క్రీస్తు వారి యొక్క మొదటి పరిచర్య శ్రమలలో ఏంటో తెలుసండి, ఆయనే ఆ శ్రమల్లో మనల్ని పంపిస్తాడు, కావాలని పంపిస్తాడు. అయితే ఎందుకు పంపిస్తాడంటే నేను పోయిన వారం వివరించాను. ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వారు ఆ పాపం నుండి బయటికి రావడానికి, యేసు క్రీస్తుని పోలి జీవించడానికి
ఆయన ఉపయోగించే ఆయుధము, ఇన్స్ట్రుమెంట్ ఏమిటంటే అది శ్రమలు అనే విషయాన్ని మనము చూసాం. రెండవ పరిచర్య ఏంటో తెలుసండి. శ్రమలలో యేసు క్రీస్తు వారి యొక్క రెండవ పరిచర్య ఏంటంటే తన శిష్యులకు తన శక్తిని కనపరుచుట. తనెవరో, తన బలమేంటో, తన శక్తి ఏందో శ్రమలలో మనకు అర్థమయ్యే విధంగా చేస్తాడు. మీరు చూస్తే 4 విధాలుగా తన శక్తిని కనపరిచాడు ఈ వాక్య భాగంలో. మొదటి విధానం, వారి శ్రమలను చూచుట ద్వారా. శ్రమల్లోకి పంపించిన దేవుడు, శ్రమలను అనుమతించిన యేసుక్రీస్తు ఆయన పడుకుని నిద్రపోడు. మీరు చూస్తే చూడండి 46వ వచనంలో, మరి ముఖ్యంగా 48లో చూడండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఈయన మెట్టనున్నాడు, వీళ్ళెక్కడున్నారు? సముద్రం మధ్యలో ఉన్నారు, తుఫాన్లో ఉన్నారు, కానీ అక్కడి నుంచి చూచాడు. ఆయన చూసే దేవుడని మనకి అర్థమైంది. వారి శ్రమలను చూచడం ద్వారా ఆయన తన శక్తిని కనపరిచాడు. రెండవ విధానం, ఎలాగ తన శక్తిని కనపరిచాడంటే తన సమయంలో రావడం ద్వారా. నేను చెప్పాను పోయిన వారము, వెంటనే సమస్య వెళ్ళిపోవాలనుకుంటాం. లేదు, ఆయన సమయంలో ఆయన వచ్చి మనల్ని పలకరిస్తాడు. ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు. వాళ్ళు ఎప్పుడో సాయంత్రం వెళ్ళారు, కానీ ఆయన ఎప్పుడు వచ్చాడండి? రాత్రి ఇంచుమించు 4వ జామున 3 గంటల నుంచి 6 గంటల, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఆయన వచ్చాడు. వెంటనే రావచ్చు కదా. చాలాసార్లు మనము సమస్య వెంటనే వెళ్ళిపోవాలి, మొదటి ప్రార్థనకే దేవుడు ఆలకించేసేయాడు. అది ప్రతి క్రైస్తవుని యొక్క బలహీనత అన్నమాట. మనలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళిపోవాలి, కానీ ఆయన సమయంలో వస్తాడు. ఆయన తన సమయంలో రావడం ద్వారా తన శక్తిని కనపరిచాడు. మూడో విధానం, సృష్టిని నియంత్రించడం ద్వారా అని చెప్పాను. ఆయన దేనికైతే వాళ్ళు భయపడతా ఉన్నారో అంత పెద్ద తుఫానికి, ఆ తుఫాను పైన, అలల పైన ఆయన నడుచుకుంటా వచ్చేస్తా ఉన్నాడు. అంటే ఆ సృష్టిని ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు, కంట్రోల్ చేస్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన ఎలాంటి వాడు, ఎంత శక్తిమంతుడు అనే విషయం మనకి అర్థమవుతుంది. 4వ విధానం, ఎలాగ తన శక్తిని కనపరిచాడంటే మనం చూస్తాం. చూడండి 48వ వచనంలో ఇలాగుంది. ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరు శ్రమంలో ఉన్నారు? శిష్యులు ఉన్నారు. ఎవరి దగ్గరకు వస్తా ఉన్నారు? ప్రభు శిష్యుల దగ్గరకు వస్తా ఉన్నాడు. అయితే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర రాకుండా ఆయన ఇంకో పని చేస్తా ఉన్నాడు. అది మనకు ఎవరికి నచ్చదు, వాళ్ళకు కూడా నచ్చదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, పడవ ఎక్కడుంది అనుకోండి, దాటిపోవాలని ఉండేను, అలా దాటిపోతా ఉన్నాడు అన్నమాట. వచ్చే ఆయన డైరెక్ట్ రావచ్చు కదండి, ఎందుకు దాటుతూ వెళ్తా ఉన్నాడంటే ఇక్కడికి మనం అర్థం చేసుకోవాలి. మీరు పాత నిబంధన మీరు చదివితే నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం, 22వ వచనం, 34వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అక్కడ కూడా దేవుడు దాటిపోతూ ఉంటాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం, ఎంతో అద్భుతమైన వాక్య భాగం. ఆయన దాటిపోతూ ఉన్నాడు, ఊరికినే దాటిపోలేదు. ఆయన దాటుతూ ఉన్నప్పుడు ఆయన ఒకటి చేస్తాడు. అది పాత నిబంధనలో జరిగింది. 33వ అధ్యాయం నిర్గమకాండం ఒకసారి తీయండి. 33వ అధ్యాయం 19వ వచనం ఇలాగుంది. 33:19 చదువుతున్న చూడండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడెదను అని అన్నాడు. మీరు 22వ వచనం చూడండి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అన్నాడు. అయితే ఈ యెహోవా మోషేని
దాటుతూ వెళ్తూ ఉన్నప్పుడు, దాటిపోతూ ఉన్నప్పుడు ఆయన ఏం ప్రకటిస్తాడు? తన నామాన్ని ప్రకటిస్తాడు. మీరు చూడండి 34వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. అతని ఎదుట, ప్రాముఖ్యమైన వాక్య భాగం, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, మోషేని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించువాని గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. అయితే ఇక్కడ గమనించండి, యెహోవా మోషేను దాటుతూ వెళ్తున్నప్పుడు ఏం ప్రకటించాడు? ఆయన తన నామాన్ని ప్రకటించాడు. ఆయన ఎవరో ప్రకటించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, యేసుక్రీస్తు వారు శ్రమల్లో ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా రాకుండా ఆయన అలా దాటిపోతూ ఉన్నాడు. అక్కడ యెహోవా కూడా మోషేను దాటుతూ వెళ్తా ఉన్నాడు. ఆ దాటిపోయేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన స్వభావాన్ని, ఆయన నామమును ఆయన వెల్లడి చేస్తాడు. తన నామమును వెల్లడి పరుచుట ద్వారా యేసు క్రీస్తు వారు ఇక్కడ తన శక్తిని కనపరిచాడు. అంటే వాళ్ళకి అర్థమవ్వాలి, ఈయన ఎవరు. నిజంగా పాత నిబంధన తెలిసిన వారుగా వాళ్ళకి అర్థమవ్వాలి, ఎవరు దాటి వెళ్తారు. దేవుడు యెహోవా తన నామాన్ని ప్రకటించేటప్పుడు దాటుతూ వెళ్తాడు. ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నాడో అని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది రెండవ పరిచర్య. మొదటి పరిచర్య ఏంటి? శిష్యులను శ్రమల్లోకి పంపించడము. రెండవ పరిచర్య శ్రమలలో శిష్యులకు తన శక్తిని కనపరచడం. అయితే మూడవ పరిచర్యను ఈరోజు మనము చూస్తాం. యేసు క్రీస్తు వారు చేసే మూడవ పరిచర్య ఏమిటంటే శ్రమలలో తన శిష్యులను ప్రోత్సాహపరుస్తాడు. శ్రమలలో తన శిష్యులను ప్రోత్సాహపరుస్తాడు. మీరు చూడండి 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే 50వ వచనం ఇలాగుంది. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. అంటే ఇక్కడ యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే శ్రమల్లోనున్న తన శిష్యులను బలపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనుషుల యొక్క ఆదరణ మనకు ఆదరణ కలిగించదు. మనం శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనుషులు చూపే ప్రేమ కూడా మనల్ని బయటికి తీసుకురాలేదు. కానీ దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనల్ని ప్రోత్సాహపరిస్తే ఎక్కడ లేనన్ని గొప్ప ధైర్యం, సంతోషము మనకి కలుగుతుంది. ఎందుకు వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి. ఎందుకు యేసుక్రీస్తు శిష్యులను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు? 9వ వచనం 49 ప్రకారము ఏమైంది? వాళ్ళకి మరణ భయం ఉంది. రెండవది ఏం చేస్తున్నారు? వాళ్ళు భూతమని తలంచి కేకలు వేసిరి. ఇది సాధారణమైన కేకలు కాదు, అది ఏడ్పు కేకలు అనమాట. అంటే గోల పెడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు, కేకలు వేస్తా ఉన్నారు. అది కేకలు ఎప్పుడు వేస్తారండి? అన్ని బాగున్నప్పుడు కేకలు వేస్తారా? పరిస్థితులు తారుమారైనప్పుడు కేకలు వేస్తారు. పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు అని. ఒక పక్కేమో తుఫాను, అలలొచ్చి బోటును కొడతా ఉంది, ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు. ఇంకో పక్క భూతమని తలంచి కేకలు వేస్తా ఉన్నారు. అటువంటి సమయంలో, అటువంటి కఠినమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు వాళ్ళను ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు, వాళ్ళను బలపరుస్తా ఉన్నాడు. చాలా మంది ఎలాగ అనుకుంటారు కదండి, ఏదైనా ఒక శ్రమ, ఒక బాధ మన జీవితంలో రాగానే ఎవరికి క్రెడిట్ ఇస్తారండి? ఎవరికి మహిమ చెల్లిస్తారు? సర్వసాధారణంగా చెప్పండి, సాతాను. సాతాను నన్ను ఇలా చేశాడు, నేను రోడ్డు మీద పోతా ఉన్నాను, బైక్ నన్ను గుద్దేసింది, సాతానే ఉన్నాడు వెనకాల. నాకు జబ్బు వచ్చింది, సాతాను వెనకాల ఉన్నాడు. నాకు షుగర్ రావడానికి, బీపీ రావడానికి కారణం ఎవరండి?
సాతాను. ఏదైనా ఒక చిన్న కష్టం రాగానే ఎవరిని తలంచుకుంటారంటే దేవుణ్ణి కూడా తలుచుకోరు కానీ సాతాను. ఆడేమో నాకేం సంబంధము, మీరు దేవుని బిడ్డలు, ఆయనకు చెందిన వారు, నేను మిమ్మల్ని తాకాలన్నా ఏమన్నాడు యేసు ప్రభు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడింది. అంటే ఒక వ్యక్తికి ఏదైనా జుట్టు రాలిపోయి ఆ బట్టపూడి రావాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, యేసుక్రీస్తు పర్మిషన్ ఇవ్వాలి. అలాంటిది దేవుని పిల్లలమైన మనకు కష్టము, బాధ, శ్రమ వచ్చిందంటే ఎవరి కారణము? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు గుర్తుకు రావాలి? ఫస్ట్ యేసు ప్రభు గుర్తుకు రావాలి. అంటే ఒకవేళ కొన్నిసార్లు యోగు జీవితంలో సాతాను వాడుకున్నాడు. సాతాను వాడుకున్నా ఎవరు పర్మిషన్ ఇస్తే సాతాను వచ్చి టచ్ చేశాడు యోగు? హూ గేవ్ పర్మిషన్? దేవుడు ఇచ్చాడు పర్మిషన్. ఆయన ఇచ్చాక వచ్చి టచ్ చేశాడు అనమాట. అయితే చాలా మందికి తెలియదు. చాలా మంది అబద్ధ బోధకులు ఏం చెప్తారో తెలుసండి, ఏదైనా చిన్న సమస్య రాగానే, అప్పుల బాధ రాగానే, ఆజుపు రాగానే సాతాను మీ ఇంట్లో ఉన్నాడు, సాతాను ఏలుబడి చేస్తా ఉన్నాడు. చూడండి, శిష్యులే అలా అనుకున్నారు. అంత పెద్ద తుఫాన్లో పంపించింది ఎవరు? యేసు ప్రభు. ఖచ్చితంగా పంపించిన ఆయన తెలియకుండా ఉంటుంది. ఆయనకి తుఫాన్ వచ్చింది, తెలిసినా గాని వెంటనే వాళ్ళు భూతమని తలంచిరి. యేసు ప్రభు వస్తా ఉంటే భూతమని వాళ్ళు తలంచారు. వాళ్ళు మరణ భయంతో కూడిన ఏడుపులో ఉన్నారు. కానీ యేసు ప్రభు వచ్చి, ఏరా మీకు బుద్ధి ఉందా, డూ యూ హ్యావ్ సెన్స్ అని అడగల ఆయన. వెంటనే వాళ్ళు బాధల్లో, కష్టాల్లో ఉంటే ఆయన వస్తుండగా సాతానికి క్రెడిట్ ఇచ్చినప్పటికీ ఆయన వచ్చి ఏమన్నాడో తెలుసండి, భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తన పిల్లలు, తన ప్రజలు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సాహపరుస్తాడు. అయితే ఇక్కడ 3 విధాలుగా తన శిష్యులను ప్రోత్సాహపరుస్తాడు. 3 విధాలుగా. ఎన్ని విధాలండి? 3 విధాలుగా. మొదటి విధానం, ఎలాగా ఆయన తన శిష్యులను ప్రోత్సాహపరుస్తాడంటే, మొదటి విధానం తను ఎవరో తెలియజేయటం ద్వారా. చూడండి 50 వచనం ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అన్నాడు. అయితే నేనే అనే మాట తెలుగులో సాధారణంగా ఉంది. అయితే గ్రీకు భాషలో నేను అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి? మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి, నువ్వు నా తరపున ఇల్లు అంటే, ప్రభువా నేను వెళ్తాను, ఆయన పేరు ఏంటి అని నన్ను అడుగుతారు అని అంటే, దేవుడు ఆయన నామాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన పేరు? నేను ఉన్నవాడను, అనువాడను అంటాడు. ఐయామ్ హూ ఐయామ్ అంటాడు. అంటే నీ పేరేంటి ప్రభు అంటే, నా పేరు ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను, అనువాడను అంటాడు. ఐయామ్ అని అదే మాటని ఇక్కడ వాడుతా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొనడి, నేనే అంటే ఎవరో దారిని పోయేవాళ్ళు, యేసు ప్రభు గురించి, ధర్మశాస్త్రం గురించి, పాత నిబంధన గురించి తెలియని వ్యక్తులకి నేనే అంటే అర్థం కాదు. కానీ యూదులకు, అలాగే ప్రాముఖ్యంగా పాత నిబంధన తెలిసిన వారికి, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేనే అనే మాట అన్నారనుకోండి, గ్రీకులో కానీ హిబ్రూ భాషలో కానీ, దానికి అర్థము ఆయన దేవుడని అర్థం. ఇంకోటి, ఆయన ఏం పని చేస్తా ఉన్నాడు? దాటిపోతూ ఉన్నాడు. ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఆయన దాటుకుంటూ వెళ్తా ఉన్నాడు, అక్కడే అర్థం అవ్వాలి ఈయన యెహోవా అని. రెండవది, నేనే అన్నాడు, ఐయామ్ హూ ఐయామ్ అన్నాడు, అప్పుడే అర్థం అవ్వాలి నేను ఉన్నవాడను, అనువాడను అని చెబుతూనే ఉన్నాడు. మనకు అర్థం అవ్వాలి. చాలాసార్లు ఈ యోహాన్ రాసిన సువార్తలో యేసు ప్రభు అంటూ ఉంటాడు 7 ఐయామ్ స్టేట్మెంట్స్. మీకు తెలుసు కదండి. 7 సార్లు ఆయన నేను 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 అంటాడు. నేను లోకమునకు వెలుగును అంటాడు, నేను జీవాహారాన్ని అంటాడు, నేను గొర్రెలకు ద్వారమును అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును అంటాడు ఒక దగ్గర, నేనే మార్గము సత్యము జీవము అంటాడు ఒక దగ్గర, అంటాడు నేనే నిజమైన ద్రాక్షావళిని అంటాడు. కానీ మనం సాధారణంగా చదువుతూ ఉన్నప్పుడు, ఓహో యేసు ప్రభువు నిజమైన ద్రాక్షావళి, యేసు ప్రభు ఆయన గొర్రెల కాపరి అని చెప్తున్నాడు అని అనుకుంటాం మనం. కానీ పాత నిబంధన తెలిసిన వ్యక్తులకి
దేవుని గురించి తెలిసిన వ్యక్తులకి ఆ పదము, నేను అనే పదము దేన్ని తెలియజేస్తుందంటే, నేను యెహోవాను అని చెప్తా ఉన్నాడు. పాత నిబంధనలో ఏ దేవుడైతే ఈ మధ్య కార్యాలు చేశాడో, పాత నిబంధనలో ఏ దేవుడైతే మోషేతో మాట్లాడి, నేను నా మహిమను నువ్వు చూడలేవు, నేను చెయ్యి అడ్డు పెడతాను, నా వెనక భాగం చూడని చెప్పాడో, దాటిపోయాడో అది ఆయనే అని ఆ శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. చూశారండి, ఒకవేళ వాళ్ళు శ్రమల గుండా వెళ్ళకపోతే యేసు క్రీస్తు వారు తన నామాన్ని ఇంత క్లియర్గా, ఇంత పద్ధతిగా, ఇంత క్లియర్గా ఆయన వివరించగా పోయేవాడు. వాళ్ళు శ్రమల గుండా వెళ్ళారు కాబట్టి ఆయన తను ఎవరో నిరూపిస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 58లో ఈ మాట ఉంటుంది. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అబ్రహాం ముందా యేసుప్రభు ముందా? చెప్పండి, అబ్రహాం ముందా యేసుప్రభు ముందా? అబ్రహాం ముందు కదా, వయసులో అబ్రహాం ముందు కదా. అదే ఆ మాట అనేసరికి రాళ్ళు ఎత్తుకుంటారు వాళ్ళు. ఎరా, నీకు ఎంత వయసు? నీకు అబ్రహాం కంటే నువ్వు ముందున్నావా? నీకు 50 ఏళ్ళు కూడా లేదే, అబ్రహాం కంటే ఎలా ముందున్నావని రాళ్ళు ఎత్తుకున్నారండి యేసుప్రభుని పట్టడానికి. అయితే ఆయన చెప్పే వాస్తవం ఏంటో తెలుసా? మీకు ఏమర్థమవుతుందంటే, నేను భూమి మీద జన్మించిందే మీరు చూస్తా ఉన్నారు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానంటే ఆయన ఉన్నవాడు అనువాడు అనే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మారనివాడు, ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు. ఆయన నిత్యము నమ్మదగిన దేవుడు, మనుషులు మారనివాడు. ఆయన నిబంధన దేవుడు, తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. చాలా మంది అబద్ధ బోధకులు ఎదురు పడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాడు? ఎక్కడైనా అనే దేవుణ్ణి అని చెప్పాడా యేసుక్రీస్తు అని అడుగుతారు. చాలాసార్లు చెప్పాడు ఆయన. ఐయామ్ హూ ఐయామ్ అన్న దేవుడే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసండి? ఆయన తన నామాన్ని వెల్లడిపరిచాడు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు ఆయన యెహోవా అని చెప్పొచ్చు తెలుసండి? మీరు కీర్తనల గ్రంథం మీరు చదివితే చాలా స్పష్టంగా ఉంది. ఎవరు సముద్రాన్ని గద్దిస్తారు? ఎవరు సముద్రాన్ని కలుగు చేశారు? యెహోవా. ఎవరు ఆ సముద్రాన్ని నియంత్రిస్తారు? ఎవరు సముద్రం పైన తుఫాన్ రప్పించగలరు? అది యెహోవా. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 127వ కీర్తన 24 నుంచి 25 వచనాలు చదువుతా చూడండి. 107వ కీర్తన 24 నుంచి 25. యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తును. ఎవరండి తుఫాన్ని కంట్రోల్ చేసేది? యెహోవా. అయితే ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తా ఉన్నారు చెప్పండి? యేసుప్రభు. ఇక్కడేమో యెహోవా అన్నారు, అక్కడ యేసుప్రభు అన్నారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎవరు? సముద్రంలో తుఫాను రప్పించేది, ఆ సముద్రాన్ని కంట్రోల్ చేసేది ఎవరని చెప్తుంది 107వ కీర్తన? యెహోవా. అయితే ఇక్కడ 6వ అధ్యాయం మార్కు సువార్తలో నిజంగా అది చేసి చూపిస్తుంది ఎవరు? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఎవరు? యేసుప్రభు యెహోవా. అది వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. అరే బాబు, మీరు ఎవరు అనుకుంటున్నారు? మీతో కలిసి భోజనం చేస్తూ, మీతో కలిసి తిరుగుతూ, నేను మానవునిగా ఈ లోకానికి వచ్చాను కానీ నేనెవరో తెలుసా? ఐయామ్ హూ ఐయామ్. అప్పుడు మోషేతో మాట్లాడినవాడు. ఇంతకీ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా చూశారండి పాత నిబంధనలో? దేవుణ్ణి ఎవరు, తండ్రిని ఎవరు చూడలేదు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అయితే పాత నిబంధనలో చాలా మంది భక్తులు దేవుడితో మాట్లాడారు, దేవుడితో కలిసి ముఖాముఖిగా చూశారు. అయితే ఎవరిని చూశారు? త్రిత్వంలో 2వ వ్యక్తి యేసుప్రభునే చూశారు. అర్థమవుతుందండి, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు అని అంటే
అయితే అబ్రహాము మంచిగా అది బిర్యానీ చేసి పెట్టింది ఎవరికి? దూడను కోసి బిర్యానీ పెట్టింది ఎవరికి? యెహోవా వస్తే ఆయన ఇంటికి. ఆదికాండం 18వ అధ్యాయం అర్థమవుతుందా? పైకి వెళ్ళిపోతా ఉందా? ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఎవరితో మాట్లాడాడు? ఎవరికి విందు చేయించాడు? యెహోవాకి. అది నేనే అని ఆయన నిరూపిస్తా ఉన్నాడు. అంటే పాత నిబంధనలో మనుషులతో మాట్లాడి, మనుషులతో ఆయన సంభాషించి తన నామమును వెల్లడిపరిచిన ఆయన ఇక్కడ ఆ తుఫాన్లో ఆ అలల పైన నడుచుకుంటా వచ్చి ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడి, నేనే అని చెప్తున్న ఆయన ఒకరే అని మనము అర్థం చేసుకోవాలి. ఎవరికి ఈ సత్యం అర్థమవుతుందో యేసు ప్రభుని అక్కడ పెడతారు. ఎవరైతే పాత నిబంధనలో ఉన్న దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. సరే, ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పాత నిబంధనలో యేసు ప్రభు లేడండి? ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. ఇది ఎలా తెలియపరుస్తున్నాడండి? ఏ సమయంలో? శ్రమల గుండా శిష్యులు వెళ్తున్నప్పుడు ఆయన ఎవరో తెలియజేశాడు. నది పైన, స్విమ్మింగ్ పూల్ పైన కూడా నడవలేరండి. అంత పెద్ద తుఫాన్లో అలల పైన నడుస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ అలలను సృష్టించిన సృష్టికర్త మాత్రమే అలా చేయగలడు. అది ఎవరికి సాధ్యపడదు. ఆయన సృష్టికర్త అని ఆయన నిరూపిస్తా ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయితే పాత నిబంధన ప్రకారం సృష్టికర్త ఎవరండి? యెహోవా. యెహోవా దేవుడు. యేసు క్రీస్తు యెహోవా దేవుడు. ఇది నమ్మే వారికే రక్షణ. యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి సమానం కాదు అని ఎవరైనా నమ్మితే వాళ్ళు ఇప్పుడు చనిపోయిన నరకానికి వెళ్ళిపోతారు. ప్లేస్ కన్ఫామ్ అనమాట. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి అన్ని విధాలుగా సమానుడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన సాధారణమైన వ్యక్తి. యెషయా, ఇర్మియా లాంటి, ఏలియా లాంటి ప్రవక్త ఆయన? చాలా మంది అలా అనుకుంటారు. ఆయన ప్రవక్త, ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి వ్యక్తి. కాబట్టి కొన్నిసార్లు క్రైస్తవులైన మనం కూడా ఆయన చాలా తక్కువ చేస్తాం. ఆయన యొక్క నిజమైన నామాన్ని చెప్పడానికి కూడా మనము వెనకాడతాం. యేసు క్రీస్తు యెహోవా ద లార్డ్. ఆయన సృష్టికి మూలం, సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి యేసు క్రీస్తు వారి శ్రమల్లో ఆయన ప్రోత్సాహపరిచే విధానం ఏంటో తెలుసండి. ఆయన ఎవరో మనకి తెలియజేస్తాడు. రెండో విధానం, ఆయన తన శిష్యులను ప్రోత్సాహపరిచిన రెండో విధానం ఏంటంటే తన మాటల ద్వారా. 50వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో ఇలాగుంది చూడండి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడని చెప్పెను. యేసు క్రీస్తు వారు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ధైర్యం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తా ఉన్నాడు. తన మాటల ద్వారా ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు. మొదటి విధానం ఏంటండి? తను ఎవరో తెలియజేయడం ద్వారా ప్రోత్సాహపరిచాడు. రెండవది తన మాటల ద్వారా ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ఇది ఆజ్ఞ అండి. మీరు ధైర్యం ఉంటే ఉండండి, లేకపోతే లేదు అనలేదు. మీ ఇష్టం అని చెప్పలేదు. ధైర్యం తెచ్చుకోనడి అనేది కమాండ్ అన్నమాట. మూల భాషలో లేదా ఇంగ్లీష్లో చదివిన, తెలుగులో చదివిన స్పష్టంగా అర్థమవుతుంది. ధైర్యం తెచ్చుకొనిడి అని అంటే ఆయన ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అంటే దగ్గరకు వచ్చి ధైర్యంగా ఉండండి, కొంచెం ధైర్యం తెచ్చుకోండి, శ్రమల్లో ఉన్నారు కదా, బాధల్లో ఉన్నారు కదా. మనం ఎలాగ ఓదారుస్తామా? అలా చెప్పడం లేదు, అలా మాట్లాడడం లేదు. ఆయన వచ్చి క్లియర్ గా చెప్తాడు, ధైర్యం తెచ్చుకొనిడి, ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. కమాండ్. ఇట్ ఈస్ ఎ కమాండ్ టు టేక్ కరేజ్. ఇట్ ఈస్ ఎ కమాండ్. యేసు ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసండి. ఎప్పుడైతే మీరు శ్రమల గుండా వెళ్తారో ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన ఓదార్చడం ఎలా ఉంటుందంటే కమాండ్ చేస్తాడు. ఆయన ధైర్యంగా ఉండండి, నేనే. శ్రమ ఊరికినే రాలేదు, నేను అనుమతిస్తేనే వచ్చింది మీ జీవితంలో. నేను పర్మిషన్ ఇస్తేనే నీకు ఆ బాధ, నీకు ఆ జబ్బు, నీకు ఆ శ్రమ, నీకు ఆ నింద కలిగింది.
కాబట్టి నువ్వు ఆ శ్రమల్లో నన్ను మర్చిపోవద్దు, నేనున్నానని గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండు అని చెప్తా ఉన్నాడు. వారు ప్రమాదంలో, శ్రమలలో బలంగా ఉండాలని, నమ్మకంగా ఉండాలని, ఆయనపై ఆధారపడాలని. ఎవరైతే కఠినమైన పరిస్థితుల్లో మంచి ధైర్యం కలిగి ఉంటారో వారు యేసుని నమ్మిన వారని అర్థం. ఎవరైతే భయపడిపోతూ ఉంటారో, భయం వస్తుందండి, ఓఎస్ భయం వస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రభువుని చూస్తామో, ఎప్పుడైతే ఈ శ్రమలకు అధిపతి, దీన్ని నా జీవితంలో అనుమతించింది ఆయనే నమ్ముతామో, వెంటనే ఏమవుతుందంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ప్రభువే కదా అనుమతించాడు, నన్ను పారేయడు కదా, నన్ను మర్చిపోడు కదా, నన్ను విడువాడు కదా, ఎడబాయడు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? శ్రమ నా జీవితంలో వచ్చిందంటే దానికి కారణం సాతాను కాదు, నా ప్రభువే. అలాంటిది ప్రభువే శ్రమ పంపించాడంటే ఆయన పడుకుని నిద్రపోడు. మీరు చూస్తే ముందే ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేయటం కొండకెళ్ళిన మాటను చూస్తాం అన్నమాట. ధైర్యం తెచ్చుకోనడి, భయపడొద్దు, నేను మిమ్మును మర్చిపోలేదు. అందుకని బైబిల్లో చాలాసార్లు చదువుతాం మనం, చాలా మందికి ఇష్టమైన మాట, నిన్ను విడువను ఎడబాయను. అయితే యేసుక్రీస్తు శ్రమల్లో మనల్ని విడుస్తాడు, మర్చిపోతాడు కదండి. శ్రమల్లో మర్చిపోతాడు, ఇంకా మన గురించి ఆలోచించడు. మనం హ్యాపీగా ఉండేటప్పుడు విడువడు, ఎడబాయడు. మన శ్రమల్లో ఉన్నప్పుడు మన గురించి మర్చిపోతాడు. చాలా మంది క్రైస్తవులు అలా ఆలోచిస్తారు. శ్రమలను పంపించిన ఆయన మన కొరకు ప్రార్థన చేస్తాడు, తన మాటల ద్వారా మనల్ని ప్రోత్సాహపరుస్తాడని ఇక్కడ అర్థమవుతా ఉంది. అయితే ఇది ఎలాంటి భయం అంటే, భయముతో బంధించబడుట, భయముతో నలగొట్టబడుట, చూచిన వాటిని బట్టి, జరిగిన వాటిని బట్టి భయముతో వణికిపోవట. ఇక్కడ భయపడడం అనే మాటకు అర్థము, వాళ్ళు వణికిపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే భయపడొద్దు అంటున్నాడు. ఏంటి నీ బాధ, ఏంటి నీ సమస్య? భయపడొద్దు, నేను ఉన్నాననే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆదరించే వాక్యాలను మనం చదవాలి, ధ్యానం చేయాలి, ధైర్యంనిచ్చే పాటలు పాడాలి, ధైర్యంనిచ్చే పాటలను మనం వినాలి. యేసు ప్రభు ఎవరో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఎంతటి పరిస్థితి అయినా, ఎంత ఘోర కఠినమైన పరిస్థితి మన జీవితంలోకి వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎన్ని విధాలుగా ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు? 3 విధాలుగా. మొదటి విధానం తనెవరో తెలియజేయడం ద్వారా, రెండో విధానం తన మాటల ద్వారా, మూడో విధానం అద్భుతం చేయడం ద్వారా. 51వ వచనం చూడండి. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. చూశారండి, ఆయన గాలిని, వాళ్ళ దగ్గరకు వచ్చిన వెంటనే గాలి అణిగెను. మీరు చూడండి, పక్కనే ఉంటారు మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనం చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనం ఇలాగుంది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఇది ఎలాగంటే, సిటీస్ లో మీకు డాగ్స్ ఉన్నాయండి, పెట్ డాగ్స్ ఇంట్లో పెంచుకుంటారు కదా. ఎవరైనా వచ్చారనుకోండి, గోవాలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కుక్కలు ఉంటాయి. కుక్కలు అనకూడదు, డాగ్స్, పెట్ డాగ్స్ అన్నమాట. సో మనం వెళ్ళినప్పుడు బో 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 అని పైన పడతా ఉంటది అనమాట, అరస్తా ఉంటది, గోల పెడతా ఉంటది. అక్కడ యజమాని వచ్చి ఏ హనీ షటప్ అనగానే గమ్మున అయిపోతుంది. అంటే అక్కడ యజమానురాలు కానీ యజమానుడు కానీ హనీ డోంట్ షౌట్ అని అనగానే, బీ కామ్ అనగానే కుక్క సైలెంట్గా అయిపోయి కూర్చుంటారు. ఇక్కడ యేసు ప్రభు ఆయన మాట్లాడంగానే, గద్దించగానే ఏవి నిమ్మలమాయను? ఇక్కడ గాలి తుఫాను నిమ్మలమవుతా ఉంది. అంటే ఆయన కుక్కతో మాట్లాడినట్టే, ఏయ్ నోరుమోయ్ అనగానే ఆ గాలి తుఫాను నిమ్మలమైపోతా ఉంది. అంటే ఆయన ఎవరైనా అర్థమవుతుంది, సృష్టికి ప్రభువు అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సత్యాన్ని, ఆ విషయాన్ని చూసిన వారు
ఏమయ్యారు? వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఇది దేవుని ప్రత్యక్షతను చూచినప్పుడు మానవులకు వచ్చే స్పందన ఇది. విభ్రాంతి నొందడం అంటే మెదడు పనిచేయకపోవడం, బుర్ర పాడైపోయింది అనమాట. ఆ సిచ్యువేషన్ చూడంగానే, అరే ఎంత కష్టపడతా ఉంటే, ఇంత బాధల్లో ఉంటే అలలపై నడుచుకుంటా వచ్చి ఆయన రాగానే ఇంత పెద్ద తుఫాను నిమ్మలమైపోయింది, కామ్ అయిపోయింది అని అది చూడంగానే వాళ్ళ బుర్ర పాడైపోయింది, అర్థం కాలేదు. వాళ్ళు ఇంగ్లీష్ లో ఎలా చెప్తే దే లాస్ట్ దేర్ మైండ్ అంటే పూర్తిగా వాళ్ళ మైండ్ వెళ్ళిపోయింది అనమాట, చెడిపోయింది, ఏం అర్థం కాల. అంత గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూశారు. యేసు క్రీస్తు ఎవరో వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. అయితే మన మానవుని యొక్క పాప స్వభావం ఎలా ఉంటుందంటే చూడండి 52వ వచనం. అయినను వారి హృదయం కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. దీనికి ముందు ఏం జరిగిందండి? ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఎంతమందికి పంచాడు? అంత అద్భుతం ఆయన చేసిన తర్వాత శిష్యులను ఎక్కడ పంపించాడండి? అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు. ఒకసారి అద్భుతం చేశాడు, ఆయన శక్తి ఏందో కనపరిచిన తర్వాత మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు, తుఫాన్ వచ్చింది. ఆయన గుర్తొచ్చాడా? ఎవరు గుర్తొచ్చారు? భూతం 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 అని కేకలు వేస్తా ఉన్నారు. అరే అక్కడ సాయంత్రమే కదా ఆయన ఎవరో చూపించాడు, సాయంత్రమే కదా తన దైవత్వాన్ని, తన మహిమను కనపరిచాడు. అంత అద్భుతమైన కార్యం చేసిన తర్వాత పడవలోకి వెళ్తే మళ్ళీ మన వాళ్ళకి సాతాను గుర్తొచ్చాడు, దేవుడు గుర్తుకు రాలేదు. అరే మనల్ని పంపించిన ఆయన ఖచ్చితంగా వస్తాడు అనే ధైర్యం లేదు, విశ్వాసం లేదు. ఒకవేళ అది గుర్తుండి ఉంటే వాళ్ళు భయపడేవాళ్ళు కాదు, భూతమని అరిచేవాళ్ళు కాదు. అర్థమవుతుంది. చాలాసార్లు మనం కూడా దేవుడు ఎన్నిసార్లు స్పష్టంగా మాట్లాడినప్పటికీ, నేను దేవుణ్ణి, నేను నీ ప్రభువుని, నేను ఉన్నవాడను అనువాడను, నేను తప్ప వేరే దేవుడు లేడని యేసు ప్రభు ఎన్నిసార్లు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నప్పటికీ, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి ఆయన ఎవరో నిరూపిస్తున్నప్పటికీ మనము అవిశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాం. అవిశ్వాసం ఎక్కడో కొన్నిసార్లు కష్టము బాధ రాగానే, ఏంటి ప్రభువా నువ్వు ఉన్నావా లేవా, ఎన్నిసార్లు నిరూపించాలి నీకు, నేను ఎన్నిసార్లు నిరూపించిన అనే దేవుణ్ణని పదే డౌట్ పడతా ఉంటే చూడండి, శిష్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఆయనతో నడుస్తూ కల్లారా అద్భుతాలు చూసిన వాళ్ళకే చూడండి ఎంత అవిశ్వాసం ఉంది. క్లియర్ గా చెప్తా ఉన్నాడు మార్కు. అయినను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇంకా మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. వాక్యం చదువుతా ఉంటాము, ఆయన ఎవరో అర్థమవుతా ఉంటది, చిన్న కష్టం రాగానే ఆయన ప్రశ్నిస్తాం, ప్రభు నువ్వు ఉన్నావా లేవా, నిజంగా నేను నీ వాడినా కానా. కొంతమంది తెలివిగా ఆలోచిస్తారనమాట, ఆయన ఉన్నాడు, నేను ఆయన వాడినో కాదు, నిజంగా నేను ఆయనకు చెందిన వాడినో కాదు, చెందిన దాన్నో కాదు అని వాళ్ళ గురించి వాళ్ళు విమర్శిస్తారు. మన రక్షణ, మన భక్తి, మన విశ్వాసం ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. మన కృపచేత విశ్వాసం ద్వారా మనము రక్షించబడ్డాము. అది కూడా దేవుని వరం. కాబట్టి మనం చాలాసార్లు దేవుణ్ణి నమ్మని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. అలా ఉండకుండా శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నిజంగా ధైర్యం కలిగి మనము ఉండాలని ఈ వచనాలు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు రాసి పెట్టాడు. 3 పరిచర్యలు మనము చూసాం. ఏవండి? శ్రమలలో యేసు ప్రభు చేసే 3 పరిచర్యలు. మొట్టమొదటి పరిచర్య, ఆయన శ్రమల్లోకి పంపిస్తాడు. రెండవ పరిచర్య, శ్రమలలో తన శక్తిని కనపరుస్తాడు. మూడవ పరిచర్య, శ్రమలలో మనలను బలపరుస్తాడు లేదా ప్రోత్సాహపరుస్తాడు. ఎలాగ ప్రోత్సాహపరుస్తాడు? మొదటి విధానం తన ఎవరో తెలియజేయడం ద్వారా, రెండవ విధానం మాటల ద్వారా మనల్ని బలపరుస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. మూడో విధానం అద్భుతాలు. కొన్నిసార్లు మన జీవితంలో
అద్భుతాలు చేస్తాడు, మనల్ని మారుస్తాడు, మన స్థితిని మారుస్తాడు. మనం రక్షించబడ్డానికి, ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఏది చేయాలో అది చేస్తాడు. అందుకే చూడండి, చాలా సార్లు సాక్ష్యం చెప్తా ఉంటారు, నేను పట్టాల మీద తలపెట్టి చనిపోవాలి, నేను ఫ్యాన్కి గురేసుకుని చచ్చిపోవాలి, ఆ టైంలో ఎవరో ఫోన్ చేశారు, లేదా ఎవరో ఒకరు మాట్లాడారు, ఎవరో తలుపు తట్టారు, తలుపు తీశాను, నేను అలా బతికాను, చివరికి యేసు ప్రభు నన్ను రక్షించాడు. ఏమండి, అది అద్భుతం కాదండి? జలుబు తీసేస్తేనో, ఏదో షుగరు బీపీ పోతేనో, అంటే చిన్న చిన్న అద్భుతాలు, దాని గురించి ఆలోచిస్తాం. కానీ మనం రక్షించబడ్డానికి ఆయన ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేసుంటాడు. ఇంతకు ఆయన మనకు విశ్వాసం కలుగజేయకపోతే, మనకి నూతన జన్మ ఇవ్వకపోతే, ఇవన్నీ అద్భుతాలు కాదండి? ఎంతో మంది నశించి నరకానికి పోతా ఉన్నారు. ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలన్న మనసు ఎవరిచ్చారు? మనకు వచ్చిందండి? మనకు రాలేదు. ఆయన కలుగు చేశారు. ఆయన కలుగు చేస్తేనే ఆయన దగ్గరకు వస్తాం. ఆయన ఆకర్షిస్తేనే మనము ఆయన దగ్గరకు వస్తాం. ఇవన్నీ అద్భుతాలు కాదండి? ఇవన్నీ అద్భుతాలు. ఇన్ని అద్భుతాలు మనం చూసిన కొన్నిసార్లు శ్రమలలో ఆయన పైన సనక్కూడదు, కొనక్కూడదు, ధైర్యంగా ఉండాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామములకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. దేవా, కొద్ది వారాలుగా మేము శ్రమలలో మేమేం చేయాలి, శ్రమలలో మేమేమి తలపోయాలి అనే విషయాలను ఆలోచిస్తూ ఉన్నాం. దేవా, వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమలలో మా ప్రభువే మాకు ధైర్యం అనే విషయాన్ని మేము నేర్చుకుంటూ వచ్చాం. యేసు ప్రభు చేస్తున్న పరిచర్యలు ప్రభు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. దేవా, ఎంత గొప్ప దేవుడు, శ్రమలలో మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతో పాటు ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మేము విశ్వాసము నుండి తొలగిపోకుండా ఎల్లప్పుడూ మాతో పాటు ఉంటూ మేము విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మిమ్మల్ని నమ్మకంగా వెంబడించడానికి దేవా మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. దేవా, మాకు వచ్చిన శ్రమల్లో మీపై సనక్కుండా, దేవా మిమ్మల్ని నిందించకుండా, ఏమి చేసినా మా మేలు కోరే చేస్తావని దేవా నీ యందు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకోవడానికి మీరే సహాయం చేయమని దేవా, యేసు ప్రభు ఎవరో వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయన యెహోవా దేవుడని, మీతో సమానుడని, దేవ ప్రభువా ఉన్నవాడు అనువాడని వాక్యం ఎంతో తెలియజేస్తా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము అందరము ప్రభువా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.